న్యాయం. ఈ న్యాయం ఎలాంటిదంటే అది దొరికినవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అదే న్యాయం దొరకనివాడు తన సర్వస్వం కోల్పోతాడు. ఈరోజు మన కథ కూడా అలాంటి న్యాయం చెప్పే ఒక కోర్టు గురించే. ఆ కోర్టు తన జీవితకాలంలో ఎంతోమంది దోషులకి చాలా కఠినమైన శిక్షలు వేసింది. అలాగే కొంతమంది అమాయకులకు కూడా శిక్ష వేసింది. అలా ఆ కోర్టులో న్యాయం జరగక చనిపోయిన కొంతమంది ఆత్మలు ఆ కోర్టుని ఇప్పటికీ పట్టి వేధిస్తున్నాయి. ఈ కథ పూర్తిగా వింటే మీరు కూడా కోర్టు మెట్లు ఎక్కాలంటే ఒకసారి ఆలోచిస్తారు. ఇంకా ఈ కథ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి హర్రర్ మిస్టీరియస్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కోల్కతా హైకోర్టుకి చెందిన మోహన్ అనే లాయర్ది. అది 2022. మోహన్ ఆ రోజు ఒక పెద్ద కేసు విన్ అయ్యాడు. అందుకే తన జూనియర్స్కి ఇంకా సాటి లాయర్స్కి కోర్టు దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో పార్టీ ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. వాళ్ళంతా డిన్నర్ చేశారు, చాలా కబుర్లు చెప్పుకున్నారు. నైట్ చాలా లేట్ అయింది. మోహన్ టైం చూసుకొని, లేట్ అయింది, వెళ్దాం పదండి, మళ్ళీ మార్నింగ్ కోర్టుకు వెళ్ళాలి అని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు బయటకు వచ్చి చూస్తే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రోడ్ పైన ఎవరూ కనిపించలేదు. ఆ రెస్టారెంట్కి రైట్ సైడ్ వెళ్తే హైవే వస్తుంది. అలా వెళ్తే త్వరగా ఇంటికి వెళ్ళొచ్చని అందరూ రైట్ తీసుకొని వెళ్ళారు. కానీ మోహన్ మాత్రం లెఫ్ట్ సైడ్ తీసుకొని కోర్ట్ మీదుగా వెళ్దామని అతని ఫ్రెండ్తో అన్నాడు. ఎందుకు, ఇలా వెళ్తే హైవే వస్తుంది కదా అని ఫ్రెండ్ అడిగాడు. నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్లో వాష్రూమ్ ఏమీ బాగోలేదు అన్నాడు. సరే, నువ్వు వెళ్ళిరా, నువ్వు వచ్చేదాకా బయటే వెయిట్ చేస్తా అన్నాడు మోహన్ ఫ్రెండ్. డే టైంలో ఎంతో హడావిడిగా ఉండే కోర్టు నైట్ అంతే నిశ్శబ్దంగా ఉంది. కోర్టులో వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక పెద్ద కారిడార్ని క్రాస్ అవ్వాలి. కారిడార్ అంతా చీకటిగా ఉంది. మోహన్ కారిడార్లో ముందుకు నడుస్తూ ఉన్నాడు. సడన్గా వెనకల వైపు గజ్జల చప్పుడు వినిపించింది. అంతే, అక్కడికక్కడే ఆగిపోయాడు మోహన్. తిరిగి చూస్తే అక్కడేమీ లేదు. ఏదో భ్రమ అని నవ్వుకుని మళ్ళీ ముందుకు నడిచాడు. అలా 2 అడుగులు వేసాడో లేదో ఈసారి మళ్ళీ సౌండ్ వచ్చింది. ఈసారి అది తన దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. ఈసారి అది భ్రమలా అనిపించలేదు, రియల్గా అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలంటే ధైర్యం సరిపోవడం లేదు. కాస్త మెడ పక్కకు తిప్పి చూశాడు. ఈసారి అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. అది తన మెడను తాకింది. భయంతో అలాగే ముందుకు నడవడం స్టార్ట్ చేశాడు. నడుస్తూ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. పరిగెత్తి ఆగి వెనక్కి చూశాడు. అక్కడెవరూ లేరు. అమ్మయ్యా అనుకుని ముందుకు తిరిగాడు. అక్కడ ఒక అమ్మాయి నిలిచింది. భయంతో మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అలా పరిగెడుతూ ఒక గోడకు గుద్దుకుని పడిపోయాడు. కింద పడిపోయి ఉన్న మోహన్ ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆమె తన వైపే వస్తుంది. ఇంతలో బయట వెయిట్ చేస్తున్న మోహన్ ఫ్రెండ్, వీడేంటి ఇంకా రాలేదు, లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఒకసారి చూసొద్దాం అని లోపలికి నడవసాగాడు. అలా నడుస్తూ కారిడార్ దగ్గరికి వచ్చాడు. కారిడార్ ఫ్లోర్ పైన దూరంగా ఎవరో కింద పడిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది మోహనే అని అర్థమైంది. సరిగ్గా మోహన్ పక్కనే ఒక అమ్మాయి బట్టలు లేకుండా కూర్చొనుంది. మోహన్ ఫ్రెండ్కి తను ఒక నార్మల్ అమ్మాయిలాగే కనిపించింది. జస్ట్ బట్టలు మాత్రం లేవంతే. సరే, మోహన్కి ఏమైందో చూద్దామని దగ్గరకు వచ్చాడు. సడన్గా ఆ అమ్మాయి వెనక్కి తిరిగింది. ఆ అమ్మాయికి మొహం లేదు. అది మోహన్ ఫ్రెండ్ని చూసి అక్కడి నుంచి పరిగెత్తింది. మోహన్ ఫ్రెండ్కి ఆ అమ్మాయి గజ్జల సప్పుడు వినిపించింది. మోహన్ని లేపడానికి ట్రై చేశాడు. స్పృహలోకి వచ్చిన మోహన్ గట్టిగా తన ఫ్రెండ్ని పట్టుకుని ఏడవడం స్టార్ట్ చేశాడు. ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుని గోడకు తగిలి కింద పడిపోయానని, ఆ అమ్మాయి వచ్చి తన మీద కూర్చుందని
ఆ తర్వాత తన స్పృహ కోల్పోయాడని, ఏం జరిగిందో తెలియదని అన్నాడు. వాళ్ళిద్దరూ కోర్టు బయటికి నడుచుకుంటూ వచ్చి ఒక టీ షాప్ దగ్గర కూర్చొని ఈ విషయం గురించే డిస్కస్ చేస్తున్నారు. ఇది భ్రమ, నిజమా అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మాటలు విన్న టీ షాప్ అతను, ఇది భ్రమ కాదు సార్, నిజమే అన్నాడు. అది 1881. ఈ కోర్టుకి ఆ రోజు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు నిస్తార్. ఆమె ఒక వేశ్య. ఆమె కోర్టుకు వచ్చి తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తన పేరు ఈ కోర్టు రిజిస్టర్లో కొట్టేసేదాకా తనకు పెళ్లి అవ్వదని చెప్పింది. కోర్టు అసలు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా తన అపీల్ని కొట్టేసింది. తన పేరుని ఎప్పటికీ ఈ రిజిస్టర్ నుంచి తొలగించడం జరగదని చెప్పింది. ఆ అమ్మాయి నిరాశతో వెళ్ళి తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఇదంతా చెప్పాలని వెళ్ళింది. వెళ్ళేలోపు అతన్ని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తన లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాని ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. తను కనిపించడం లేదని పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతున్న పోలీసులకి చివరికి ఒకరోజు ఆ అమ్మాయి శవమై కనిపించింది. ఆ శవం ఎక్కడో కాదు, తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన ఇంటి గార్డెన్లోనే దొరికింది. ఆమె శవం దొరికినప్పుడు ఆమె ఒంటిపైన బట్టలు లేవు, కేవలం కాళ్ళకి గజ్జలు మాత్రమే ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను నైట్ టైం ఆ కోర్టులోకి ఎవరిని రానివ్వదు. ఎందుకంటే తనకి ఆ కోర్టు న్యాయం చేయలేదని. కోల్కతా హైకోర్టు కథ ఇక్కడితో అయిపోలేదు. ఇలాంటిదే ఇంకో కథ కూడా ఉంది. అది ఎర్లీ 19th సెంచరీ. తపన్ అనే ఒక రైటర్. అతను బ్రిటిషర్స్కి ఆపోజిట్గా పనిచేసేవాడు. ఆ కారణంగా ఆ కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. తపన్ని పెట్టిన జైల్లో తనకు తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. కనీసం సెల్లో నుంచి బయటికి కూడా వదిలేవాళ్ళు కాదు. అలా తిండి లేక నీరసంతో ఒకరోజు అతను చనిపోయాడు. అప్పటి నుంచి తపన్ కోల్కతా కోర్టులో ఆత్మై తిరుగుతున్నాడు. నైట్ టైం ఆ కోర్టులో ఎవరు కనిపించినా దాహంగా ఉంది, తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. ఈ 2 కథలు విన్న మోహన్, అతని ఫ్రెండ్, మనం రోజు పని చేసుకుంటూ తిరిగే ఈ కోర్టులో 2 ఆత్మలు తిరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు. ఆ 2 ఆత్మలకి ఈ కోర్టు న్యాయం చేయలేకపోయింది అని అనుకున్నారు. ఈ కథలో నిజమెంతో తెలుసుకోవడానికి కోల్కతాలోని ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన డిటెక్టివ్స్ ఆఫ్ సూపర్ న్యాచురల్ అనే టీం అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి కోర్టుని పర్మిషన్ అడిగింది. ఆ కోర్టులో పెండింగ్లో ఉన్న కొన్ని వందల కేసుల్లాగా ఆ అప్లికేషన్ కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. బ్రతికున్న వాళ్ళకి న్యాయం చేయడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టే మన కోర్టులో నిస్తార్, తపన్ లాంటి ఆత్మలకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకుంటే కామెంట్స్లో చెప్పండి.